ప్రభు పేరట శుభమని చెప్పి మీకు ముఖ్యమైన ప్రకటన. అదేమిటనంటే, మా పెద్ద కుమారుడు దావోజనుడు ప్రభుకిరణయ్య గారి యొక్క వివాహానికి రమ్మని మీ అందరికీ చెప్పాను కదా. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి అడ్డాడలో వివాహం జరుగుతుందని చెప్పాను. అయితే ఆ తారీఖున అడ్డాడలో కాకుండా గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది. అదే తారీఖు, అదే సమయం. ఎందుకనంటే వాతావరణం అననుకూలంగా ఉంటుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి గుడివాడలోని కొడాలి నాని గారి కళ్యాణ మండపంలో, కే కన్వెన్షన్ అంటారు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి. కాబట్టి మమ్మల్ని ప్రేమించే ఆత్మీయులు, ఆత్మబంధువులు, ఆత్మ సంబంధులు ప్రేమపూర్వకంగా మీరు గుడివాడలోనే కొడాలి నాని గారి కళ్యాణ మండపానికి రావాలని ప్రభు పేరట కోరుతున్నాను. మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ సేవకుడిగా శుభములు తెలియజేస్తున్నాను. ఒక తండ్రిగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. రెండవసారి రాబోతున్నప్పుడు ప్రభు వస్తున్నాడు. మారు మనసు పొందండి, రక్షణ బాప్తిస్మం తీసుకోండి, మీరు ప్రభు బల్లారాధనలో పాల్గొనండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి అని మేము కడుపులు కట్టుకొని కన్నీటితో ప్రార్థనలు చేసి చెప్పినా, మైకులు పట్టుకొని గొంతు పోయేలాగా అరిసి చెప్పినా, మీరు దగ్గరకు వచ్చినప్పుడు చేతులు జోడించి నాయన మారండి, అమ్మ మారండి అని బ్రతిమాలినా, నేటికి రక్షణ బాప్తిస్మం పొందకుండా పిల్లకి పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటా, ఇల్లు కట్టిన తర్వాత తీసుకుంటా, మా పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటా, నాకు వచ్చిన ఈ జబ్బు తగ్గితే తీసుకుంటా, నాకున్న అప్పు తీరితే తీసుకుంటా, మా ఇంటిలో శుభకార్యం జరిగితే తీసుకుంటా. ఇదేంటి అసలు? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇది నీ ప్రాణానికి సంబంధించింది. చెప్పగలవా నా పిల్లల పెళ్ళయ్యేదాకా నేను బ్రతికే ఉంటానని? చెప్పగలవా నేను ఎక్కడికి వెళ్ళినా సాగు నాకు రాదని? చెప్పగలవా యేసు ప్రభు ఇప్పట్లో రాడని? నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఎవరు మనల్ని కాపాడుతారు? ఎట్లా తప్పించుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే నోబహు దినాలలో నవ్వుతూ సమయాన్ని గడిపి సడన్గా ప్రాణాలు పోగొట్టుకున్న వారి వలె ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు ఉండొద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఎవరైతే ఇంకా మార్పు చెందలేదో మీరు మార్పు చెందడానికి సిద్ధపడండి. మారాలి. ఒకడు త్రాగుబోతోడై ఉండొచ్చు, మరొకడు తిరుగుబోతోడై ఉండొచ్చు, ఇంకొకడు పొగరబోతోడై ఉండొచ్చు, మరొకడు అనేకమైన అపవిత్రతలలో పడి అల్లాడిపోతున్నవాడు కావచ్చు. నువ్వు ఎవరివైనా కావచ్చు. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. నీవు రక్షించబడితే నీకోసం ఈ లోకములో నీవు కేవలం కొద్దిసేపు సంతోషిస్తావేమో, కానీ దేవదూతల నడుమ దేవుడు పరలోకమందు నీ నిమిత్తం గొప్ప విందు చేస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో నవంబర్ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ఆత్మకూరులో నవంబర్ 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. అనంతపురంలో నవంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. విశాఖపట్నంలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. వినుకొండలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. డోన్లో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్,
కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. కాకినాడలో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. ప్రియులరా, ఈ సహోదరి పేరు రంగమ్మ గారు. వీరు ఏలూరు ప్రక్కన ఉన్నటువంటి జాలిపూడి అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది. వీళ్ళ కోడలికి కడుపులో కవల శిశువులు ఉన్నారు. అయితే 6వ నెల వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉండబట్టి అబార్షన్ అయిపోయింది, చనిపోయారు ఆ పిల్లలు. ఆ తర్వాత మరల వాళ్ళు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ సహోదరి ఈ యొక్క స్థలమునకు ఏలూరు నుండి తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చిన ఆ యొక్క అంజూరపు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వడం జరిగింది. ఆ సహోదరి ఆ యొక్క ఫలములను విశ్వాసంతో భుజించిన మీదట ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ పొందుకోవడానికి దేవుడు కృప చూపించి ఉంచాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.